ఒక పెద్ద, సుందరమైన అడవిలో తేలికగా వదిలిపెట్టని కుందేలు మరియు తెలివైన చిలుక కలిసి జీవించేవారు. అడవి ఆహ్లాదకరమైన పచ్చదనంతో నిండి ఉంటుంది. పక్షుల కిలకిల అరుపులు, గాలిలో తేలియాడే వాసనలు, హంసలు స్నానం చేస్తూ అలసిపోతున్నాయి. ఈ అడవి చాలా ప్రశాంతంగా ఉంది. కాని, ఈ ప్రశాంతత ఎంతకాలం ఉంటుందో? కొన్ని రోజులుగా అడవిలో జంతువులు అదృశ్యం అవుతున్నాయి. మొదట, ఒక చిరుతపులి కనిపించలేదు. తరువాత, ఒక కుందేళ్ల గుంపు. ఈ సంఘటనలు అడవి అంతా భయాందోళనలో ముంచాయి. కొందరు జంతువులు వన్యమృగాల పని అని అనుకున్నారు. కాని, నిజం మరేదో ఉండొచ్చు. ఒక రోజు, చిలుక మరియు కుందేలు నది ఒడ్డున కలుసుకున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది అని చిలుక వణికిపోయిన గొంతుతో చెప్పింది. మనమే ఈ రహస్యాన్ని కనిపెడదాం అని ధైర్యంగా చెప్పాడు కుందేలు. అదే రాత్రి, తీతపక్షి మరియు కుందేలు నది పక్కన కొత్త గుర్తులను గమనించారు. పెద్ద అడుగుల ముద్రలు. కాని ఇవి ఏ జంతువుకు సంబంధించి లేవు. ఎవరూ ఇలాంటి జాడలను ఇంతకు ముందు చూడలేదు. ఇవి మన అడవిలో ఉన్న జంతువులవి కావు అని చిలుక అవాక్కైంది. ఇవి ఎవరికి చెందినవి? కుందేలు కాళ్ళు వణికేలా అన్నాడు. అప్పుడే, దూరంలో నల్లటి నీడలు కదులుతున్నాయి. కుందేలు మరియు తీతపక్షి ఆ జాడలను వెంబడించారు. అవి ఒక రహస్య గుహకి దారి తీశాయి. గుహ దగ్గరికి రాగానే, వారు తీవ్రమైన అరుపులు వినిపించాయి. అది ఏం శబ్దం? చిలుక భయంతో అడిగింది. లోపల ఎవరో ఉన్నారు అన్నాడు కుందేలు. ఇద్దరూ లోపలికి తొంగి చూడగా, కొన్ని జంతువులు గడియపెట్టబడ్డాయి. ఆ గుహలో కొన్ని కోతులు ఉన్నాయి. వారు అడవి రాజును, సింహాన్ని, బంధించి, కొత్త రాజుగా తాము పరిపాలించాలనే కుట్ర పన్నారు. ఇది చాలా ప్రమాదకరం అన్నాడు కుందేలు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే వీరిని ఓడించగలం ధైర్యంగా చెప్పింది చిలుక. చిలుక మరియు కుందేలు బందీలను విడిపించడానికి ఓపికగా ప్రణాళిక రచించారు. చిలుక, గాల్లో ఎగురుతూ బండరాలను గందగోళానికి గురిచేయాలి. కుందేలు, కిటికీలలోంచి జంతువులను విడిపించాలి. కోతులు చిలుకని వెంబడించగా, కుందేలు అన్ని జంతువుల్ని విడిపించింది. మన అడవిని ఎవరికీ ఇవ్వం అన్నాడు కుందేలు. కోతులు వెంటనే ఓడిపోయాయి. ఆ తర్వాత అడవి రాజును విడిపించారు. సింహం తన గర్జనతో ఆనందాన్ని ప్రకటించింది. అడవి మళ్లీ శాంతి పొందింది. తీతపక్షి, కుందేలు అడవి రక్షకులుగా మారారు. ఈ కథ మనకు ధైర్యం, తెలివితేటలు, మరియు నిజమైన స్నేహం గెలుస్తాయని చెబుతుంది. చిలుక మరియు కుందేలు మళ్లీ కొత్త సాహసాలకు సిద్ధంగా ఉన్నారు. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ఆరంభం.